కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తానని మోడీ హామీనిచ్చి 9 ఏళ్లు గడిచిందని, దానికి నిరసనగా ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉందని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ఇక ఫిబ్రవరి 13న జాతీయ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్నామన్నారు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయుల సమక్షంలోనే హామీనివ్వడం జరిగిందని, పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి బంద్ పిలుపునివ్వాల్సి వచ్చింది. లక్ష్యం కోసం ఎంఆర్పీఎస్ కొట్లాడుతుంది. అదే సమయంలో సమాజం కోసం కూడా పోరాటం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేద ప్రజల భవిష్యత్తు కోసం ఉద్యమం చేస్తున్నది. మా వర్గీకరణ మిగిలింది, కానీ సమాజం కోసం ఎంఆర్పీఎస్ ఎన్నో ఫలాలు సాధించి పెట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే బీజేపీ ఇప్పటికీ వర్గీకరణ చేయకపోతే, నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు వర్గీకరణ విషయంలో ముందు సమాధానం చెప్పాలి. రేపు 13కు వస్తాడా, భవిష్యత్తులో ఎప్పుడు వస్తాడా అనేది సంబంధం లేదు. రేపు 13కు వస్తాడా లేదా భవిష్యత్తులో ఎప్పుడు వస్తాడా అనేతో మాకు సంబంధం లేదు. ఈ హామీ ఇచ్చిండా లేదనే విషయం తేల్చండి. ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు నోరు విప్పాలి.